ఆ రోజు రైలు ప్రయాణం చేశారు. దేనికోసం చేశారు చెప్పండి? సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి. తునిలో జరిగిన ఆ సంఘటన మర్చిపోయి అందరం కలిసికట్టుగా పూల వర్షం కురిసే విధంగా ఆ రోజు స్వాగతం పలికినప్పుడు తునిలో ఆయన ఉపన్యాసం నాకు ఇంకా గుర్తు. ఈ రోజుకి ఒక పక్క వర్షం కురుస్తోంది, అయినా కానీ మన జన సైనికులు, వీర మహిళలు అక్కడ ఆయనకి ఆహ్వానం పలికి విజయవాడ నుంచి ప్రారంభించిన ఆ రైలు యాత్ర ఎంత అద్భుతంగా ఆ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారో మీకు గుర్తు చేస్తున్నాను. తునిలో జరిగిన ఆ కార్యక్రమంలో గతంలో జరిగిన సంఘటన ఏ విధంగా సమాజంలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిందో దానికోసం కాదు మన ప్రస్థానం. అందరం కలిసికట్టుగా నిలబడాలి. ప్రతి కుటుంబంలో ఉపాధి అవకాశాలు కలిగించాలి, ప్రతి కుటుంబానికి మేలు జరగాలి, ప్రతి కుటుంబానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గ్రూపులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేని చోట భారతదేశంలో ఎక్కడ కూడా ఉందని నేను భావించను. కానీ మనకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన పార్టీ. అది మర్చిపోకూడదు మీ అందరు కూడా. ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పారు, పోటీ చేయడానికి వెనకడుగు వేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారి నినాదం ఆయన ఆ రోజు పలికినప్పుడు నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు, మన యువత. వాళ్ళు కష్టపడి పోలీసులు అడ్డుపడ్డా కూడా వాళ్ళు వెళ్ళి నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేశారు. విజయవాడ మహానగరంలో 64 స్థానాల్లో ఆ రోజు బీజేపీతో మనం పొత్తులో ఉన్నాం. 39 స్థానాల్లో మనం పోటీ చేశాం. 39 డివిజన్లో కూడా మనం ఆ రోజు 50,000 ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం తెచ్చుకోగలిగాం. నిలబడ్డారు. మనకి ఎటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. 4,000 ఓట్లు వచ్చినాయి, 700 ఓట్లు వచ్చినాయి, 1,600 ఓట్లు వచ్చినాయి, 3,000 ఓట్లు కూడా వచ్చినాయి. ఇక్కడ ఓట్ల సంఖ్య అనేది కాదు. ఆ రోజు ధైర్యంగా క్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వాన్ని ఎదుర్కొని, దుష్ట శక్తులను ఎదుర్కొని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగానే మీ ముందుకు వచ్చానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిన గొప్పతనం అదే ఆ రోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిలబెట్టింది. దాన్ని నేను మీ అందరిని కూడా గుర్తు చేస్తున్నాను. అందరూ త్యాగం చేశారు, అందరూ కష్టపడ్డారు. ఈరోజు పార్టీలో మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన దయచేసి మీరు ఎవరు తెచ్చుకోబాకండి. ఎందుకంటే 3 నియోజకవర్గాల సమీక్ష ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈస్ట్లో ఆ రోజున మనం పోటీ చేసినప్పుడు 18,470 ఓట్లు వచ్చినాయి మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సెంట్రల్లో మనం పోటీ చేసినప్పుడు 13,700 ఓట్లు వచ్చినాయి మనకి. సుమారు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తే. అదేవిధంగా వెస్ట్లో 17,523 ఓట్లు వచ్చినాయి మనకి ఆ రోజున. ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోవాలి. కొంతమందికి 700 రావచ్చు, కొంతమందికి 4,000 రావచ్చు. కానీ 39 అభ్యర్థులు కూడా పార్టీని వదులుకోలేదు. పార్టీ బీఫామ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ రోజు పోటీ చేశారు. దాన్ని మనం మర్చిపోకూడదు. అటువంటి నాయకత్వం మీలో ఉంది. దేనికోసం మీరు అధైర్యపడుతున్నారు? దేనికోసం మీరు వెనకడుగు వేస్తున్నారు? దేనికోసం మీకు అనుమానాలు వస్తున్నాయి? ఈరోజు వేదిక పైన నాకు బాగా గుర్తు, అమిశెట్టి వాసును, రాజేష్ ఇద్దరు కూడా ఓకే 2019 ఎన్నికల తర్వాత అనుకుంటాం పల్నాడులో కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమాన్ని వీళ్ళు కూడా వచ్చారు. ఎప్పటి నుంచో నాకు కొంచెం సమయం కావాలి, మాట్లాడాలని చెప్పి వాసు, రాజేష్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉండేవాళ్ళు. సో నర్సరావుపేట నుంచి తిరిగి వస్తున్నప్పుడు దాదాపు 2-3 గంటలు పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో ఇంకో గంట ఎక్కువ పట్టేది రోడ్ల వల్ల. సో సరదాగా మాట్లాడుకుందాం, కారులోనే మనం కలిసి వెళ్దామని చెప్పి ఆ రోజు వీళ్ళిద్దరిని కూడా ఎక్కించుకుని కారులో మేము మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి పైన మీకు నమ్మకం ఏనాడు కూడా తగ్గకూడదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మండి.
ఆ నమ్మకం, ఆ భరోసాని మన ముందు తీసుకెళ్తుంది. ధైర్యంగా మనం ముందుకెళ్దామని చెప్పాను. ఎందుకంటే ఆ రోజున ఒక డైరెక్టర్ పదవి ఇస్తామనో, ఒక చైర్మన్ పదవి ఇస్తామనో, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామనో చెప్పగలిగే అవకాశం కూడా లేదు. కానీ మనం ఆ రోజు నిలబడింది ఒక స్ఫూర్తితోటి, కేవలం కళ్యాణ్ గారి నాయకత్వం నమ్మి జనసేన పార్టీ కోసం మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్దాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిపైన జెండా ఎగిరే విధంగా మనం కృషి చేద్దామనే ఆలోచనతోటి మనం ఆ రోజు ముందుకేసాం తప్ప అడుగు ఏనాడు కూడా స్వార్థ రాజకీయం కోసం చేయలేదు. కాబట్టి ఈ రోజు కూడా మీరు ఆలోచించాల్సింది, పార్టీ మనకి ఎప్పుడు కూడా అండగల్పిస్తుంది, పార్టీ మన వెనక ఎప్పుడూ ఉంటుంది. ఈ వేదిక ఈ రోజు కల్పించిందే మనకి జనసేన పార్టీ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే మనం ఇంత ప్రయాణం చేయగలిగే వాళ్ళం చెప్పండి, ఇంత ధైర్యంగా ఈ విధంగా నిలబడగలిగే వాళ్ళం చెప్పండి. మీరు ఎక్కడ ఉండగలిగే వాళ్ళం? పదవులు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు, పదవులు లేనప్పుడు ఎవరు కనపడరు. కానీ జనసేన పార్టీలో నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు. ఏ రోజైనా సరే పార్టీ కార్యక్రమం కోసం నిలబడ్డారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మనం పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూహం ఉండాలి. ఎటువంటి వ్యూహంతో మనం గెలవగలుగుతాం, ఏ విధంగా మనం రేపటి రోజున మన అభ్యర్థిగా నిలబడడానికి ఏం కోరుకుంటున్నాం, దాని వెనక ఎంత కృషి ఉండాలి. వేదిక పైన స్థానిక సంస్థల్లో పోటీ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తారు ఓటర్లు. ఎటువంటి నాయకత్వం ఉందో రాష్ట్రంలో చూస్తారు, పార్టీ సిద్ధాంతాలు ఏం చూస్తారు, మేనిఫెస్టో ఏం చూస్తారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు, ఎంత నిలకడగా ఉన్నారు, మీరు అంకిత భావంతో పనిచేస్తున్నారా లేదా, ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతారు రాబోయే రోజులు అనేది ఖచ్చితంగా ఓటర్ చూసుకుంటారు. ఎందుకంటే చిన్న సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పెన్షన్ కోసమో, ఒక ఇళ్ల పట్టం కోసమో, లేకపోతే వీధి దీపాలు వెళ్ళడం లేదనో, రోడ్లు మాకు బాగాలేవని చెప్పుకోవడానికి కోసమో, కాలువలు క్లీన్ చేయడానికి ఎవరు రాలేదని చెప్పుకోవడానికి కోసమో, పారిశుద్ధ్యం గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దగ్గరికే, వారి గురించే వాళ్ళు ఆలోచిస్తారు. అటువంటి నాయకత్వం కోసం చూస్తారు. అంతేగాని మనం 4 కార్లు వేసుకుని మనం తిరిగితే నాయకత్వం వచ్చేస్తుందని కూడా కాదు. నిలబడాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. దానికోసం ఈ సమావేశం. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసింది మా కోసం కాదు, మా ఉపన్యాసాల కోసం కాదు. ఒకటే కోరారు, కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కోరింది ఒకటే, దయచేసి పార్టీలో ఉన్న కార్యకర్తలకి మీరు గౌరవం ఇవ్వండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట ఓపికగా మీరు వినండి, ఒక నమ్మకం కల్పించండి. పార్టీ ఎంత కష్టపడి ఇంత దూర ప్రయాణం చేయగలిగాం, ఏ విధంగా వారి భుజాలపైన మన జెండాలు మోసి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారో, ఆ వీర మహిళల్ని, ఆ జన సైనికుల్ని మీరు దయచేసి మర్చిపోకుండా వాళ్ళతో కూలంకుషంగా కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ఈ సమావేశం. ఒక వారం క్రితం కైకలూరులో కూడా ఈ విధంగానే ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడ కూడా అక్కడ ఉన్న నాయకత్వం, కష్టపడి పనిచేసిన మన జన సైనికులు, వీర మహిళలు వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం ఏ విధంగా రేపటి రోజున మన పార్టీ బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా రేపటి రోజున మనం ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాం, ఏ స్థాయిలో మన నాయకత్వం ఉంది, మన బలం ఏంటి అనేది బేరే చేసుకోవడానికి కోసమే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎవరు కూడా తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ, నేను మరొక్కసారి చెప్తున్నా మీకు, మనం అందరం కూడా పనిచేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎటువంటి విభేదాలు, ఎటువంటి అనవసరమైన రాద్ధాంతాలు, చిన్న చిన్న సమస్యలపైన మనం ఒకరినొకరు దూరం చేసుకోవడం మానుకోవాలి. గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండాలి? ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలి, పోటీ చేసినప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండాలి. అంతేగాని పార్టీలో మాత్రం మనందరం ఒకే గ్రూపు, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, దానికోసం మనందరం కూడా పనిచేయాలి. అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు.
ఇది నిజంగా నేను చెప్తున్నాను మీలో ఆయనలో ఉన్న భావన. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం. ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. మనం ఎన్డీఏ అలయన్స్గా వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి. క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూశారు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధకుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం. విజయవాడ మహానగరంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు మనం 20,000 సభ్యత్వాలు మనం చేర్చుకోగలిగాం. అద్భుతంగా మన సాధకులు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం జనసేన పార్టీ ఈ రోజున సాధించగలిగింది. అది మీ అందరి కృషి వల్లనే. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే మనం సభ్యత్వ కార్యక్రమం చేశామో విజయవాడ నగరంలో సమీక్ష